ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తే ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్నారు. అసెంబ్లీకి రాకుండా జగన్ 11 మంది సభ్యులను క్రికెట్ టీంగా పెట్టుకుని ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ వేదికగా త్వరలో 5 లక్షల ఉద్యోగాలు రానున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ వెల్లడించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కలిసి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పనులు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూస్తే ఓ పక్క ఆర్సెనల్ మెటల్ కంపెనీ, మరో పక్క విశాఖపట్నం మెట్రో, మరో పక్క విశాఖపట్నం ఎయిర్పోర్ట్, అలాగే ఒక 15 సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంకా ఎన్నో కంపెనీలు ఇవాళ ఈ రాష్ట్రంకి వచ్చి యువతను దృష్టిలో పెట్టుకొని ఒక ఉద్యోగమే లక్ష్యంగా సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు కల్పిస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండవు. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడే, హెచ్చుతగ్గులు తగ్గినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించే ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పల్లె వెలుగు, మీరు ఎటువైనా చూసిన ఒక గిరిజన గ్రామాలకు వెళ్ళినా, గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా ఒక అద్భుతమైన పరిపాలనతో ఇవాళ ఆయనకి జేజేలు కొరత గతంలో ఏ మంత్రి కూడా చేయని విధంగా ఇవాళ పల్లెల్లో రోడ్లు కానీ కరెంటు కానీ అద్భుతంగా వేసి ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఒక దేవుడిగా నిలిచే పరిస్థితులు ఉన్నాయి. మరో పక్క మీరు అన్ని కూడా గ్రహిస్తే మన క్రికెట్ టీం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో క్రికెట్ అసెంబ్లీలో ఆడమని పంపిస్తే ప్రజలు ఆయన ప్యాలెస్లో ఆడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ఆడుకోవడానికి పంపించిన వ్యక్తులకి ఇవాళ మీరు గ్రహించాలి, ప్రజలు నిలదీయాలి. మిమ్మల్ని మేము గెలిపించింది ఎందుకు నియోజకవర్గానికి వస్తే ప్యాలెస్లో మీటింగ్లకు లేకపోతే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడానికా అని చెప్పేసి ప్రజలను కూడా నిలదీయాలి. మీకెందుకు ప్రభుత్వం జీతాలు తీసుకుంటున్నారు, మీరెందుకు ఇవాళ గన్మెన్లు కానీ వాళ్ళందరూ తీసుకున్నారని ప్రజలు నిలదీయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel